హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది వీడియో పెట్టి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 ఫిషింగ్ హార్బర్కి వచ్చింది. మార్కెట్ ఎలా జరుగుతుంది చూద్దాం. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో మొత్తం చూపిస్తాను. చాలా సంవత్సరాలకు మళ్ళీ వీడియో పెడతాను. అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మార్నింగ్ వ్యూ ఇలా ఉంటుంది, మార్కెట్ ఇలా ఉంటుంది. ఇలా ఈ నైట్ అయితే వేవుకుని వచ్చి తెల్లవారుజామున వచ్చి ఇలా మార్కెట్ ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అన్నమాట. క్రౌడ్ ఇలా ఉంటుంది. ఇంకా చేపలు ఈరోజు ఎక్కువ లేవు అన్నమాట. ఇంకేమైనా చూపిద్దామంటే ఎక్కువ ఏమి లేవు. ఇప్పుడు చూసారు కదా రేట్లు ఎలా ఉన్నాయి. ఎర్ర గొలువింద వచ్చేసి కేజీకి పెద్ద గొలువింద ఎర్ర గొలువింద శంకర్ ఫిష్ అంటారు దాన్ని. అది వచ్చేసి కేజీ 170 180 కూడా ఉంది. అంటే రేటుని బట్టి ఈ రోజుకి ఇలా ఉంది, రేపు మారిపోవచ్చు మళ్ళీ. అది చిన్న సైజ్ అయితే 100 రూపాయలు ఉంది, 70 రూపాయలు ఉంది, అలాగనమాట సైజుని బట్టి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రేట్లు మారిపోతుంటాయి. ఎర్రగొలువింద ఉంది రేట్లు ప్రతిదీ అంతే. చిన్న చేపలు అన్నీ గొరసలు కూడా కేజీ 100 90, పెద్ద సైజ్ అయితే 120 130 అలా ఉన్నాయి రేట్లు. మార్కెట్ మొత్తం ఇలాగ ఉంది. అసలు నా యాక్చువల్గా అయితే 1 ఇయర్ అయ్యింది నేను లెంత్ వీడియో పెట్టి 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. అసలు మార్కెట్ ఇలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా చూపిద్దామని ఎర్లీ మార్నింగ్ వచ్చి మార్కెట్ చూపించాను అన్నమాట. లెంత్ వీడియో పెడదామని. ఇంకా ఇది మార్కెట్, పాతపల్లి మార్కెట్ ఇది ఇలా ఉంది. ఏమైనా మీకు చేపల గురించి డౌట్స్ ఉంటే చెప్తే నేను మార్నింగ్ రేట్లు ఎలా ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజుకి అప్డేట్ ఇస్తుంటాను. రేట్లు నా కామెంట్ బాక్స్లో అడుగుతుంటాను, నేను చెప్తుంటాను. రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ చేప ఎంత రేటు ఉంది, ఈ చేప ఎంత రేటు ఉంది అని చెప్తాను. రేట్లు ఎలా నడుస్తున్నాయి. పీతలు వచ్చేసి ఏమోని 3 చుక్కల పీతలు ఏమోని ఎంత ఉన్నాయంటే ఒక 100 రూపాయలు ఉన్నాయి పీతలు. అలాగే 100 20 130 120 130 150 వరకు కూడా రేట్ వెళ్తుందన్నమాట. చుక్కల పీతలు, సిలువు పీతలు ఉంటాయి కదా, ఎర్ర పీతలు, అవి అన్నీ. అదే ఇంకా ఇక్కడ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 4 గంటలకి ఫిషింగ్, మరి 3 గంటలకల్లా మార్కెట్ స్టార్ట్ అయిపోద్ది. చేపలు కొనుక్కున్న వాళ్ళు వచ్చేసి 3 గంటల నుంచి, ఇంకా 3 గంటల నుంచి స్టార్ట్, 3-3:30 నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా చిన్న చేపని, గురసని, గిరసని, గుండ అయితే ఇక్కడైతే చేపలు గుండ ఉంటుంది. కేజీ 15 10 రూపాయలు, 20 రూపాయలు అంతే, ఇంకా ఎక్కువ వెళ్దు. చిన్న గుండ పొరవలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గుండకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవన్నీ ఇంకా ఫామ్కి వెళ్ళిపోతాయి. గుండ కూడా కొంటారు అన్నమాట. గుండ చేప అంతా ఏది మిగలదు అనమాట. కప్ప చేపని, పాము అని, ఇంకా అన్నీ ఆల్ రకాలు మొత్తం అంతా. మార్నింగ్ 7-8కి రావచ్చు, కానీ మార్కెట్కి లాభం ఉండదు అనమాట. అప్పుడు వచ్చినా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆ టైంకి మొత్తం మార్కెట్ అయిపోద్ది. మ్యాక్సిమం 10 గంటలకల్లా ఏది మిగలదు, ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఒక ఇసుక కదా, పురుగు కూడా ఏది ఉండదు. ఇంకా ఇవే ఉంటాయి. చేపలు కొనుక్కున్న వాళ్ళు వచ్చేసి ప్యాక్ చేసుకుంటారు చూసా, ప్యాక్ చేసుకొని వాళ్ళు ఏరియాలకు పంపించుకుంటారు అన్నమాట. పెద్ద ట్రక్కులు, వ్యాన్లు. ఒకప్పుడంటే ఎక్స్పోర్టింగ్ తక్కువ ఉండేది. ఇప్పుడు పారదీప వాళ్ళు తెలిసిపోవడం వల్ల అంతా ఎక్కువ హెవీ వర్క్ అయిపోతుంది అంట. అంటే ఎక్కువ లోడింగ్ అన్లోడింగ్, ఎక్కువ చేప ఇక్కడికి వచ్చి కొనడం గట్రా చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది చేపకు కూడా, ప్రతి చేపకి. అందుకే ఎర్లీ మార్నింగ్ రావడము, వీడియో తీయడము. లేకపోతే 10 గంటలకు 9 గంటలకు వస్తే ఏది మనకు చూపించడానికి కూడా మనకు బాగోదు అనమాట. అసలు ఏమి ఉండదు. ఏమి లేనప్పుడు మార్కెట్ చూపిస్తే మీకు ఎలా ఉంటుంది, బాగోదు అనమాట. అందుకే అందరికి వచ్చి వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం అనమాట. మార్కెట్ చూడడం కూడా కలకలలాడుతుంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ నైట్ పూట వీడియో తీయడానికి ఇది కారణం అనమాట. అంతే, ఇంకేమీ కాదు. చేప కూడా కాపట్లేదు, చాలా తక్కువ ఉన్న చేపలు. అన్నీ చిన్న చేపలు. ఇవైతే పొరవలు.
ఉండ చేపలు కొరవలు, కంబరట్లు, ఇదంతా మళ్ళీ రీమోడలింగ్ చేస్తుంది. ఇదంతా ఇది రీమోడలింగ్ అంతా అయిపోతే ఇక్కడ అమ్ముకోవడం కూడా బాగుంటుంది. లేకపోతే ఇక్కడి నుంచి వీళ్ళు చేపలు మోసుకెళ్ళి అక్కడికి మోసుకెళ్ళాలి. ఈ మోసే వాళ్ళకి ఎంత ఇబ్బంది, ఎంత కష్టం. అక్కడికి మోసుకెళ్ళి అమ్మాలి. అది ఇక్కడ అనుకో ఈ పక్కనే ఇలా తీసుకొని ఇక్కడ అమ్మేస్తారు. ఈ చిన్న బోట్ అయితే మన తెలుగు వాళ్ళది, ఆ బోట్ మన తెలుగు వాళ్ళది. ఇది ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం వ్యూ అయితే ఇది పారదీప్ ఫిషింగ్ హార్బర్. ఇది ఎవరైనా సరే అడిగితే పారదీప్ ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుందంటే ఈ వీడియో చూపించండి. ఆల్రెడీ నాది ఇంతకుముందు ఒక వీడియో ఉంది, 1 year 2 years బ్యాక్ ఉంటుంది ఒక వీడియో. అదైతే ఇంకా బాగుంటుంది. మళ్ళీ నేను 1 year గ్యాప్ తర్వాత చేస్తున్నాను ఈ వీడియో. చాలా లెంత్ వీడియో ఇది. ఏం చేయాలో అర్థం కాక ఎలా తీయాలి అర్థం కాక ఇలా తీస్తున్నాను ఈ వీడియో. మొత్తం మళ్ళీ చూపిద్దామని ఇలా ఉన్నది వాతావరణం. దసరా అయితే అసలు బాగోలేదు ఫిషింగ్ హార్బర్ అయితే. మొత్తం ఫిషింగ్ కూడా లేదు సరిగ్గా. అది లోపలికి వెళ్తారు ఫిషింగ్, అది సముద్రం. ఇదంతా కాలువ, పిల్ల కాలువ అంటారు. పిల్ల కాలువ కాలువ 3 ఏర్లు కలిసి ఇలా కలిస్తుంది అన్నమాట. అది ఒకటి, అదొకటి, ఇంకా ఇదంతా జట్టి, ఇదంతా హార్బర్. చేపలు లేకపోవడం వల్ల ఎక్కువ రేట్లు అయిపోయి, కానీ లేకపోతే ఎంత ఎక్కువ ఉండవు. చూసారు కదా, చిన్న ఎర్ర కొరసలు ఏమో 50, 60 ఉంటున్నారు. పెద్ద కొరసలు ఏమో 150, 170, 180 అలా ఆ రేట్కి వెళ్ళిపోతున్నాయి. పీత ఏమో 100. అది కూడా యాగండ అయితే ఏరింది అయితే తక్కువ, ఏరింది అయితే తక్కువ పట్టాడు ఎక్కువ. 120, 130 ఏరింది అయితే. ఈ రేట్లకి ఇంక వెళ్ళి ఏం కొనేసి ఏం అమ్ముతాం. ఇంకా చిరాకు వచ్చేసి బయటకు వచ్చేసాను ఇంకా.